ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్రోన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ సంఘ సభ్యులందరికీ చూస్తున్నటువంటి ప్రతి విశ్వాసికి ప్రభునామంలో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటూ దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యములోని శక్తిలోనికి వెళ్ళిపోదామండి. ఆమేన్. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ప్రతి సంఘటన లేదంటే ప్రతి స్టోరీ కూడా మనల్ని ఎంతగానో గొప్పదిన ఆశీర్వాదంలోనికి నడిపించేది కనుక ఈరోజు అటువంటి ఒక సన్నివేశాలలో ఒక సన్నివేశం గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. అదేంటంటే యేసు ప్రభు బెతెస్దా కోనేటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తిని స్వస్థపరచటం అనేటటువంటి అంశం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. హల్లెలూయా. చూడండి, మరి పాస్టర్ గారు అనేక సార్లు యొక్క బెతెస్దా కోనేరు గురించి లేదంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి గురించి మాట్లాడడం జరిగింది. మరి లైవ్ చూసినటువంటి చాలామందికి యొక్క అంశం తెలిసి ఉండవచ్చు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అనేక రకాలుగా ఒక సన్నివేశంలో నుండి గొప్ప గొప్పదైన మర్మాలను బోధించగలడు. ఆమెన్. గనుకే అటువంటి మరొక చక్కటి మర్మము మనల్ని అందరినీ ఆశీర్వదించేటటువంటి మర్మము మనల్ని ఎంతగానో మరి చూస్తున్నటువంటి మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తుందని విశ్వసిస్తూ ఉన్నాను. సో ఈరోజు యోహాను సువార్త 5వ అధ్యాయంలోనికి వెళ్దామండి. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ తీసి చూస్తే ఏమవుతుందంటే మరి ఆ యొక్క వాక్యము లేదంటే ఆ యొక్క వచనాలు ఆ యొక్క సన్నివేశమును మనం చూస్తున్నట్టుగా లేదంటే ఆ దేవుడు మనతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. కనుక ప్రతిసారి వాక్యం వింటున్నప్పుడు కానీ లేదంటే ఎవరిదైనా సరే వాక్యం వింటున్నప్పుడు బైబిల్ తెరిచి చూడడం ద్వారా గొప్పదైన ఆశీర్వాదాలు వస్తాయి. ఆమెన్. సో యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 7 వచనాలు మనము చూద్దాం, లేదంటే 6 వచనాలు మనం చూద్దాం. మొదటిగా ఏంటంటే అటు తరువాత యూదుల పండుగ. హల్లెలూయా. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యేసు ప్రభు యూదుల పండుగ ఒకటి వచ్చింది కనుక అక్కడ వెళ్ళడం జరుగుతూ ఉంది. యేసు ప్రభు అక్కడికి వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. అందరికీ తెలుసు, ఈ యొక్క సన్నివేశం కూడా తెలుసు, ఈ యొక్క కోనేరు పేరు కూడా తెలుసు. అనేకమైనటువంటి మినిస్ట్రీస్ మనం చూస్తాం ఈ యొక్క పేరుతో. ఆమెనైతే అర్థం ఏంటి, ఈ యొక్క బెతెస్దా అనడానికి అర్థం ఏంటి, ఈ యొక్క సన్నివేశం ఏంటనేది మరికొన్ని నిమిషాల్లో మనం చూడబోతా ఉన్నాం. ఆమెన్. గనక ఈ ఆశీర్వాదము మీ అందరికీ కలుగులాగానే నేనైతే హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమెన్. ఇక్కడ బెతెస్దా అనేటటువంటి కోనేరు ఉంది. అక్కడికి యేసు ప్రభు రావడం జరిగింది. అక్కడ 3వ వచనం చూద్దాం. దానికి 5 మంటపములు కలవు. 5 అనే నంబర్కు యొక్క రిజంబ్లెన్స్ కూడా మరి పాస్టర్ గారు తెలియజేయడం జరిగింది. నేనైతే నమ్ముతా ఉన్నాను. ఆమెన్. సో అందరికి గుర్తుందని నేను అనుకుంటా ఉన్నాను. 5 మంటపములు కలవు. 3వ వచనం, ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచ కాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. ఇక్కడ చూడండి, ఒక చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది ఒక బెతెస్దా కోనేరు గురించి. అయితే బెతెస్దా అనడానికి మీనింగ్, ఆ యొక్క పేరుకి మీనింగ్ ఏంటంటే హౌస్ ఆఫ్ గ్రేస్. కృప ఉన్నటువంటి స్థలము, కృప ఉన్నటువంటి సంఘము, కృప ఉన్నటువంటి ఆ యొక్క మంటపం అనుకోండి, లేదంటే కృప ఉన్నటువంటి సంఘం, కృప ఉన్నటువంటి ఒక చర్చ్. హల్లెలూయా. అంటే హౌస్, ఒక ఇల్లు. ఏ ఇల్లు అయితే కృపను కలిగి ఉంటుందో మరి కాబట్టి ఈ బెతెస్దా అనేటటువంటి కోనేరుకి మరి ఆ యొక్క బెతెస్దా అనేటటువంటి పేరుకి మీనింగ్ ఏంటి అంటే హౌస్ ఆఫ్ గ్రేస్, కృప ఉన్నటువంటి ఇల్లు. హల్లెలూయా. సో ఇది అందరూ జ్ఞాపకం ఉంచుకోవాలి. చూడండి, బెత్లెహేమ్ చాలామందికి అర్థాలు తెలియదండి. దయచేసి విశ్వాసులమైనటువంటి మనము తప్పకుండా ఈ మీనింగ్స్ మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క అర్థాలు మనకు తెలిసి ఉండాలి. కనుక బెత్లెహేమ్ అంటే ఏంటంటే రొట్టెలే గృహము, హౌస్ ఆఫ్ బ్రెడ్, రొట్టె ఉన్నటువంటి గృహము. అదేవిధంగా బెతెస్దా అంటే ఏంటి అంటే ఆ యొక్క కృప ఉన్నటువంటి గృహము, కృప ఉన్నటువంటి ఇల్లు, కృప ఉన్నటువంటి స్థలం.
ఆమెన్. సో ఇక్కడ ఏమున్నారంటే కొంతమంది చాలామంది రోగముతో ఉన్నటువంటి మనుషులు ఉన్నారు. సో అందులో ప్రత్యేకంగా చూడండి 3 కేటగిరీస్ని ఇక్కడ రాయడం జరిగింది. ఎవరు అంటే మొదటిది గుడ్డివారు ఉన్నారట, దాని తర్వాత కుంటివారు ఉన్నారు, దాని తర్వాత ఊచ కాలు ఊచ చెయ్యి ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరు అక్కడ చూస్తే చూడండి రోగులు ఎవరెవరు ఉన్నారు, ఆ మంటపంలో రోగులు ఉన్నారు. ఎవరెవరు? గుడ్డివారు, కుంటివారు, ఊచ కాలు చేతులు గలవారు. ఏ విధంగా ఉన్నారంట? గుంపులుగా పడి ఉండేది. చాలామంది ఉన్నారు. ఈ 3 కేటగిరీస్ చూడండి. ఆమెన్. సో ఈ 3 కేటగిరీస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఇంకొక చక్కటి విషయం ఒక లైన్ రాస్తా ఉన్నాడు. ఏంటంటే ఊచకాలుతో పాటుగా గుడ్డివారితో పాటుగా కుంటివారితో పాటుగా 5వ వచనంలో అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. ప్రత్యేకంగా అంతమంది గుంపు ఉన్నటువంటి మనుషులు, గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, ఊచకాలు ఊచ చేతులు, ఈ మనుషులు ఉన్నటువంటి అంత చూడండి చాలామంది మనుషులు గుంపులుగా ఉన్నటువంటి స్థలంలో ఒక వ్యక్తి గురించి రాయడం జరుగుతుంది. ఆ వ్యక్తి యొక్క ఇయర్స్ బాండేజ్ అంటే సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు మన యొక్క అంటే ఎన్ని సంవత్సరాలు ఆ వ్యక్తి ఆ యొక్క బంధకంలో ఉన్నాడనేది చూపించడం జరుగుతూ ఉంది గమనిస్తే. అయితే అక్కడ మెన్షన్ చేయబడింది ఏంటంటే 38 సంవత్సరాలు. జ్ఞాపకం ఉంచుకోవాలందరూ 38 సంవత్సరాలు. నా ఇక్కడ నుండి మనము చూడండి ఈ యొక్క 38 సంవత్సరాలు ఈ వ్యక్తిని గురించి ఎందుకు రాయడం జరిగింది అంటే 38 సంవత్సరాలు ఎవరు బాండేజ్లో ఉన్నారు అనేది మనకు జ్ఞాపకం రావాలి. మనము గనక బైబిల్ గ్రంథాన్ని చదివేవారం అయితే, మనము గనక ఈ యొక్క వాక్యాన్ని మరి తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు అడుగుతున్నటువంటి బిడ్డలైతే, అయ్యా ఈ వాక్యంలో మర్మం ఏంటి, ఈ వాక్యంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి, ఈ వాక్యంలో ఉన్నటువంటి శక్తి ఏంటి, ఏ విధంగా దీన్ని మేము అర్థం చేసుకోవాలనేటటువంటి జ్ఞానముని ఎంతమంది బిడ్డలైతే అడుగుతున్నారో వారి కొరకు పరిశుద్ధాత్మ దేవుడు అనేకములైనటువంటి మర్మాలను బయలుపరుస్తాడు. జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆమెన్. సో అయితే ఇక్కడ 38 సంవత్సరాల నుండి ఒక వ్యక్తి ఉన్నట్టు రాయబడి ఉంది. అయితే ఈ వ్యక్తికి సూచన ఏంటి, ఎందుకు 38 సంవత్సరాల వ్యక్తిని గురించి అక్కడ ప్రత్యేకంగా రాయబడిందో చూద్దాం. ఎవరిని గురించి మాట్లాడుతూ ఉంది బైబిల్, ఎవరిని గురించి ఆ వచనం మాట్లాడుతుందో ఒకసారి చూద్దాం. మనం ఎక్కడికి వెళ్దామంటే ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయానికి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము అక్కడ 14వ వచనము చూద్దాం. 2వ అధ్యాయము 14వ వచనం అక్కడ ఏమని రాస్తుందో చదువుతున్నాను. కాబట్టి మనము కాదేశు బర్నేయాలు నుండి బయలుదేరి జెరెదు ఏరు దాటు వరకు అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుష్యుల తరము వారందరూ సేనలో ఉండకుండా నశించు వరకు మనము నడిచిన కాలం ఎన్ని సంవత్సరాలండి? 38 సంవత్సరాలు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ఇజ్రాయేలు జనాంగం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి అగెయినెస్ట్గా మాట్లాడినటువంటి బిడల కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలకు రిబెల్ అయినటువంటి బిడల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే కాలేబు యెహోషువ కాకుండా ఆ యొక్క తరము వారందరూ నశించి ఆ అరణ్యంలో వారు గడిపినటువంటి స్థలం ఏమని అంటున్నాడంటే 38 సంవత్సరాలు. ఇంకా 2 సంవత్సరాల్లో వాళ్ళు ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు దేశమైనటువంటి కనానులోనికి ప్రవేశించడం జరుగుతూ ఉంది. ఆమె అంటే వాళ్ళ యొక్క బాండేజ్ టైం, బంధకాలలో ఉన్నటువంటి టైం ఏంటంటే 38 సంవత్సరాలు. అంటే ఇక్కడ యేసు ప్రభువు ఆ యొక్క మంటపంలోనికి వచ్చినప్పుడు కనబడినటువంటి వ్యక్తి కూడా ఏంటంటే 38 సంవత్సరాల బాండేజ్. అంటే అర్థం ఏంటి అంటే అప్పటి నుండి మరి ధర్మశాస్త్రములో ఉండి దాన్ని పాటించలేక బాధపడుతూ బలహీనతతో ఉన్నటువంటి మనుషులైనటువంటి వారు యేసు ప్రభువు వచ్చే వరకు కూడా అదే బాండేజ్లో ఉండడం జరిగింది. ఆమెన్. అంటే యేసు ప్రభువు ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే ఈరోజు నిన్ను విడిపించటానికి నేను వచ్చానని సెలవిస్తూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడితే? ఇజ్రాయేల్తో. ఎందుకంటే వారు ఈ యొక్క మెస్సేజ్ని రిజెక్ట్ చేస్తూ ఉన్నారు గనక యేసు ప్రభు
ప్రతి అద్భుతంలో నేనే యేసు ప్రభువుని, నేనే మెస్సయ్యనని చెబుతా ఉన్నాడు వాళ్ళకి. కానీ వాళ్ళు ఆయనని గుర్తుపట్టలేదండి. వాళ్ళు ఆయనని గుర్తుపట్టలేదు. వాళ్ళు ఆయన యొక్క మినిస్ట్రీని రిజెక్ట్ చేయడం జరిగింది. కానీ చూడండి, యేసు ప్రభువు అక్కడ ఉన్నటువంటి 38 సంవత్సరాల వ్యక్తిని విడిపించడమే కాకుండా మనం ఇంతసేపు చూసినటువంటి ఆ యొక్క 3 గుంపులు, 3 రకాలైనటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో, గుడ్డివారు కానీ, కుంటివారు కానీ, కాళ్ళు చేతులు కలిగినటువంటి వారిని కానీ అక్కడ చూస్తూ వారందరినీ దేవుడు స్వస్థపరచటానికి వచ్చాడు. అయితే మొట్టమొదటిగా ఆయన ఇజ్రాయేలు నిమిత్తం వచ్చాడు. ఆమెన్. దాని తర్వాత ఆయన మరణ పునరుత్థానాల వలన ఆయన లోకానికి వెలుగుగా, లోకానికి మరి గొప్పదైన రక్షణకర్తగా, లోకాన్ని కాపాడేటటువంటి దేవుడుగా మన కొరకు, మనందరి కొరకు, మరి లోకస్తులందరి కొరకు ఉండడం జరిగింది. ఆమెన్. సో మొదటగా ఇజ్రాయేలు నిమిత్తం వచ్చాడు. దాని తర్వాత మన కొరకు ఆయన రావడం జరిగింది. సో ఇంకొక విషయం ఏంటి ఇక్కడ ఈ ప్రదేశంలో అంటే, ఆ యొక్క 3 గుంపులు ఎవరికి సాదృశ్యం అంటే, చూడండి, ఆ యొక్క బెతెస్దా దగ్గర ఉన్నారు వాళ్ళు. అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వారేం కాదు కదా, అంటే కృపలో ఉన్నటువంటి బిడలు కూడా, అంటే యేసు ప్రభువుని నమ్ముకుంటున్నటువంటి బిడలు కూడా, నేను నూతన నిబంధనకి చెందినటువంటి బిడనని చెప్పుకుంటూ కూడా, యేసుక్రీస్తు వలన నేను కొత్త నిబంధనకి కానీ ధర్మశాస్త్రంలో కాదు అని చెప్పుకుంటూ కూడా కృపార్థం కానటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారండి. ఇంకా కూడా యేసు ప్రభు దేవుడని, యేసు ప్రభు మార్గం, న్యాయమని, యేసు ప్రభువే నిత్య రాజ్యమునకి మార్గమైన దేవుడని చెప్పుకుంటూ కూడా కృపలో ఉన్నటువంటి సంపూర్ణతని వారు బోధించటం లేదు. ఆమెన్. అందుకోసమనే చూడండి, బెతెస్దా అనే కోనేరు ఆ యొక్క మరి హౌస్ ఆఫ్ గ్రేస్, కృప ఉన్నటువంటి గృహం అయినప్పటికీ ఆ గృహంలో ఆ మంటపము కిందకి ఎవరెవరు వచ్చారంటే గుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, కాళ్ళు చేతులు కలిగినటువంటి వారు ఉన్నారు. అంటే మీనింగ్ ఏంటి అంటే, గుడ్డివారు ఎవరు అంటే యేసు ప్రభు దేవుడని చెప్పుకుంటూ కూడా యేసు ప్రభువులో ఉన్నటువంటి కృపని చూడలేనటువంటి వారు, ఆ యొక్క కృపని బోధించలేనటువంటి వారు, ఆ కృపలో నేనున్నాను, నేను నీతివంతురాలనని చెప్పలేనటువంటి వాళ్ళు గుడ్డివారు. కుంటివారు ఎవరంటే యేసు ప్రభు కృప ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కూడా ఆ కృపలో నడవటానికి వాళ్ళకి ఒక రూల్ అడ్డం వస్తుంది కనుక కృపలో నడవలేనటువంటి బిడలు. కాళ్ళు చేతులు కలిగినటువంటి వారు ఎవరు అంటే, ఆయన అద్భుతాలు చేయి దేవుడని తెలిసి కూడా చూడండి, ఆయనకు చేతులెత్తి ఆయన ఎదుట మోకరించి ఆయనను ప్రార్థించలేనటువంటి వారు కాళ్ళు చేతులు కలిగినటువంటి వారు. వీరందరూ ఎక్కడున్నారంటే, నేను నూతన నిబంధనకి చెందిన సంఘములో ఉన్నానని చెప్పుకుంటూనే కృపకి ఎగెనెస్ట్గా మాట్లాడేటటువంటి వాళ్ళు, అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములను చూస్తూనే అవి సాతానుకి సంబంధించినవి, దేవునికి సంబంధించినవి కావి అనేటటువంటి వారు. ఇటువంటి వారు ఎక్కడున్నారంటే బెతెస్దా హౌస్ ఆఫ్ గ్రేస్లో ఉన్నారు. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే చూడండి. కానీ వారందరిని విడిపించడానికి యేసు ప్రభు వచ్చాడు కనుక ఈరోజు నీవు నేనైతే అవిశ్వాసంలో ఉండకుండా విశ్వాసం వలన ఆయన నామాన్ని ఎరిగిన వారమే, ఆయనను చూస్తూ, ఆయన నామంలో ప్రార్థిస్తూ, హల్లెలూయా, ఆయన ద్వారా అద్భుతములను పొందుకుంటూ, ఆయనకు చేతులెత్తి వందనాలు తెలియజేసుకుంటూ, ఆయన సన్నిధిలో మోకరించయా నీవు చేసిన అద్భుతాలకు వందనాలు తండ్రి, మమ్మల్ని విడిపించడానికి వచ్చిన దేవుడవు నీవు గనక మీకు వందనాలని చెప్పేటటువంటి బిడ్డల మనము ధన్యులమండి. ఆమె ఎందుకంటే యేసు ప్రభు విడిపించటానికి వచ్చాడు, విడిపించాడు. హల్లెలూయా. కనుక ఈరోజు మనము నూతన సృష్టి, ఆత్మ ద్వారా నింపబడినటువంటి వారము. హల్లెలూయా. ఆత్మ యొక్క పరిచర్యలో ఉన్నటువంటి ఆయన బిడ్డలము. ఆమెన్. గనుక ఈరోజు బలహీనతలో ఉన్నటువంటి వారు, లేదంటే ఇదిగో నేను ఇన్ని రోజులు యొక్క శక్తి యొక్క అద్భుతం నాకు జరిగించబడలేదు, నేను ఈ బలహీనతలో ఉన్నాను. మరి చూడండి, ఇంకా కొంతమంది నేను ఇంకా కుంటిదానిలాగానే ఉన్నాను, నేను ఇంకా బలహీనతతో, నేను ఇంకా రోగంలోనే ఉన్నాను, మరి దేవుడే ఉంటే నాకు ఎందుకు జరగలేదు అని గిద్యోనులాగా మాట్లాడే వాళ్ళు కూడా ఉండవచ్చు. అయితే చూడండి, ఆ సమయంలో నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు, నువ్వు రోగంతో ఉన్నప్పుడు,
నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు నష్టంలో ఉన్నప్పుడు నీవు మాట్లాడవలసినటువంటి మాట, నువ్వు జ్ఞాపకం చేసుకునవలసినటువంటి వ్యక్తులు దేవుడు బైబిల్ గ్రంథంలో రాసి ఉంచాడు వారి గురించి. గనుక వారిని గురించి నువ్వు ధ్యానించాలంటే నువ్వు బైబిల్ గ్రంథాన్ని చదివి ధ్యానించాలి. అప్పుడు నీకేమవుతుందంటే ధైర్యం వస్తుంది. ఆమేన్. సో చూడండి, శారాను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, శారా 90 సంవత్సరాల వయసుకు కూడా మరి తనకి గర్భఫలం లేనప్పుడు ఆవిడ ఈ దేవుణ్ణి నిందించలేదు. గుడ్డిదానిగా లేదు ఆమె, కుంటిదానిగా లేదు ఆమె, చేతులు ఎత్తకుండా ఊచకాల చేతులు కలిగినటువంటి స్త్రీగా లేదు. కానీ వాగ్దానం నాకు చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని నమ్మి ఆ వాగ్దానమును పొందుకుందని దేవుని వాక్యంలో రాయబడి ఉందండి. కనుక ఆమెకున్న బలహీనతను ఆమె చూసుకోవటం లేదు. యేసయ్య నమ్మదగిన దేవుడని చూసింది. తన యొక్క అద్భుతాన్ని, తన యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకుంది. ఆమేన్. ఆ విధంగా ఎంతోమంది చూడండి, లేయాని మనం జ్ఞాపకం చేసుకుంటే జబ్బు కళ్ళు కలిగినటువంటి స్త్రీ. కానీ మరి రేచల్ కంటే ముందుగా, రాహేలు కంటే ముందుగా, లేదంటే రాహేలు చనిపోయింది మార్గంలోనే మీకు తెలిసినట్లయితే. కానీ బెత్లెహేముకు తిరిగి వెళ్ళేటటువంటి గుంపులో లేయానే వెళ్ళింది. మరి నా భర్త నన్ను ప్రేమించలేదు అనుకోలేదు, నాకు జబ్బు కండ్లు ఉన్నాయి, నేను వ్యాధితో ఉన్నాను, నా దేవుడు ఇంకేం చేస్తాడు అనుకోలేదు. కానీ ఆ స్త్రీని చూడండి మరలా తిరిగి బెత్లెహేముకు వెళ్ళింది. ఆమె మోసెస్ ఉన్నాడు, మోసెస్ నత్తివాడు, ఆయనకు బలహీనత ఉంది అని, నాకు బలహీనత ఉంది, నాకు దేవుడే ఉంటే ఈ విధంగా ఎందుకు జరుగుతుందని అనుకోలేదు. కానీ ఆ యొక్క బలహీనత వలననే దేవుడి ద్వారా పిలువబడి మరి దేశం చూడండి, ఐగుప్తు దేశానికి ఆయన దేవుడి యొక్క రాయబారిగా పంపబడ్డాడు. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప స్థలం ఏంటో తెలుసా? ఫరోకి నిన్ను దేవుడిగా చేశాను మోసెస్, భయపడొద్దు, ముందుకు వెళ్ళంటాడు. అంటే దేవుణ్ణి నమ్ముకుంటే ఈ లోకంలో ఉన్న వారందరికీ దేవుని యొక్క స్థలమునిచ్చి మరి వారందరూ గడగడ వణికేలాగానే చేశాడు మోసెస్కి. ఆమె ఈరోజు నువ్వు కనుక అటువంటి అద్భుతాన్ని ఇష్టపడితే దేవుడు గొప్పదైన అద్భుతాన్ని నీకు చేస్తాడు. ఆమె గనక గొప్ప కార్యములు మనము పొందుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జెస్. నెక్స్ట్ మనం చూసినట్లయితే గిద్యోను మనం అనుకున్నట్టు దేవుడే ఉంటే మాకెందుకు ఈ విధంగా జరిగింది, మిద్యానీలు ఎందుకు వచ్చారంటాడు ఆయన. కానీ దేవుడు మొట్టమొదటిగా ఆయన్ని ఫోకస్ చేసి పిలిచింది ఏ మాటతో తెలుసా? పరాక్రమము కలిగినటువంటి బలవంతుడా అని పిలిచాడు. ఆయన ఉన్నది బలహీనతతో, దాక్కున్నది గానుగ వెనుక. కానీ ఆయన నమ్ముకున్నటువంటి హృదయం, ఆయన ఆత్మ డిఫరెంట్గా దేవునికి కనబడిందండి. కనుక ఇదిగో చూడండి, మీ యొక్క ఆత్మ, మీ యొక్క విశ్వాసం, మీ యొక్క ప్రార్థన, మీ యొక్క ఆత్మీయ జీవితము దేవుడి ద్వారా గొప్పదైన ఫోకస్ని పొందుకునేటటువంటిదిగా ఉండాలి. ఆ విధంగా ఉంటే నువ్వు ఈ లోకంలో ఏది మారినా కూడా నీ విశ్వాసం ఎందు నువ్వు స్థిరముగా ఉంటావు. గనుక ఈరోజు ఇటువంటి గొప్పదైన స్థితిలోనికి మనమందరం లేవనెత్తబడదుము గాక. ఆమేన్. కనుక మీరందరూ చూస్తున్నటువంటి మీరందరూ విశ్వాసంలో పడిపోవద్దు, ధైర్యపరచబడాలి. నిజమే, 2025వ సంవత్సరము చాలామందికి బాధ కలిగించి ఉండవచ్చు, లేదంటే చాలామందికి చాలా బాగుండి ఉండవచ్చు, చాలామంది మరి హాస్పిటల్స్లో ఉండి ఉండవచ్చు, లేదంటే చాలామంది కోల్పోయి ఉండవచ్చు. కానీ ఏమి జరిగినప్పటికీ మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమేన్. మనం ఆ విధంగా ఎప్పుడైతే నమ్ముతామో ఈ యొక్క దేవుని దృష్టి ఈ విశ్వాస వైపుకు వెళ్తుందండి. ఆమెన్. గుంపంతా యేసు ప్రభుని చుట్టుకొని మరి ఆయన మీద పడతా ఉంటే ఆ ఒక్క స్త్రీ ఏ విధంగా ఆ గుంపులో నుండి వచ్చి, ఆ కాల సందులో నుండి వచ్చి, మరి తొక్కుడులో వచ్చి ఏ విధంగా ఆ హెమ్మను పట్టుకుందో ఆమె. అమ్మా నీ విశ్వాసం గొప్పదన్నాడు. అంటే లోకమంతా కూడా వేరేలాగా యేసయ్యను ఆరాధిస్తున్నా కూడా ఆ యొక్క బెతెస్దా, ఆ యొక్క గ్రేస్, ఆ యొక్క హౌస్లో నీవు ఉన్నప్పటికీ నీ విశ్వాసం వెరైటీగా ఉండాలి. అంటే నువ్వు గొప్పదిగా నీ దేవునితో సహవాసం కలిగి ఉండాలి. 1000 మందిలో కూడా నా దేవునికి నేను ప్రియమైన బిడ్డననేటటువంటి తలంపు నీవు కలిగి ఉంటే ఆ 1000 మందికి జరగని అద్భుతము పరలోకము ద్వారా నీకు అనుగ్రహించబడతా ఉంది. ఆమేన్. కనుక ఈ విశ్వాసముని దేవుడు మాకు నేర్పించాడు.
ఆమెన్. గనక అదే విశ్వాసాన్ని సంఘములో మేము బోధిస్తూ ఉన్నాం, చూసేటటువంటి వారికి బోధిస్తున్నాం. గనక ఇది మనుషుల యొక్క గొప్పతనం కాదండి, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని వలన ఇది సాధ్యము. గనక నేను ఏ విధంగా చేయగలను, ఇదిగో ఆమె అదేం చేస్తుంది, ఇదిగో ఈయన ఈ విధంగా ఉన్నాడు, ఒక మనిషిని చూసి కాదు ఇది. మనం ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వెళ్ళాయా, ఇదిగో నేను కూడా నేను కూడా ఇటువంటి రకంగా నేను కూడా అద్భుతాలు చేయాలనుకుంటున్నాను, నేను కూడా ప్రార్థనా పరుడిగా మారాలనుకుంటున్నాను, నేను కూడా నా యొక్క జనరేషన్లో అద్భుతాలు చేయ బిడ్డగా ఉండాలనుకుంటున్నాను, నేను కూడా నా జనరేషన్లో ఆశీర్వదించిన బిడ్డగా ఉండాలనుకుంటున్నాను, ఎవరు చూడనటువంటిది నా కుటుంబంలో నేను మొదటగా ప్రభు ఆశీర్వదించబడాలనుకుంటున్నానని చూడండి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రార్థన చేసేటటువంటి బిడ్డలు డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పిరిట్ని కలిగి ఉన్నటువంటి వారు. ఆమెన్. మరి యొక్క స్పిరిట్ ఎవరికి ఉంది తెలుసా? బైబిల్ గ్రంథములో కాలేబుకుంది. మరి రీసెంట్గా మొన్న లైవ్లో పాస్టర్ గారు చెప్పారు, జెరబాబు గారు ఏమని చెప్పారంటే, చూడండి, అందరి యొక్క మరణం రికార్డు చేయబడింది బైబిల్లో. అంటే మోసెస్ తర్వాత యెహోషువ, కాలేబులు తప్ప మిగతా వారందరూ ఆ యొక్క జాయింట్స్ని, అంటే ఆ యొక్క అనాకీలను చూసినప్పుడు, అంటే గొలియాతు వంటి ఆ యొక్క దేహాలను, ఆ యొక్క మనుషులను వారు చూసినప్పుడు వారందరూ భయపడి వాళ్ళని వారు ఏమనుకుంటారంటే, మేము వారి దృష్టికి మిడతల్లాగా ఉన్నాం, అంటే వాళ్ళు అంత పెద్దగా ఉన్నారు. మళ్ళీ ఏమంటారు ఇంకొక మాట అంటే, మా దృష్టికి మేము కూడా మిడతల్లాగే ఉన్నాం. ఆమెన్. గనుక సమస్యను చూసినప్పుడు నువ్వు మాట్లాడే మాట కూడా పరలోకమును అట్రాక్ట్ చేస్తుందండి. దేవుని యొక్క దూతలు నీ వద్దకు పంపబడిన దూతలు పనిచేయాలంటే నీ మాట, నీ యొక్క విశ్వాసము, నీ యొక్క విడుదల చేసేటటువంటి ఆ యొక్క మాట ఎంతగానో పనిచేస్తూ ఉంది. ఆమెన్. మనకు కనిపించే లోకం ఇది కాదు. హల్లెలూయా. ఆత్మీయపరమైనటువంటి లోకంలో మన యొక్క వర్డ్స్, మన యొక్క మాటలు చాలా హెవీ వెయిట్ని క్యారీ చేస్తాయి. ఆమెన్. గనుక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పిరిట్ని మీరు కలిగి ఉండాలి. మరి 12 మంది స్పై చేయడానికి వెళ్తే, 12 మంది వెళ్తే దాంట్లో 10 మంది మేము మిడతలాగున్నాం, మేము వాళ్ళ చేతిలో చచ్చిపోయేలాగున్నాం, మేము వెళ్ళమన్నారు. కానీ 2 మాత్రం మాట్లాడతారు. ఆ ఇద్దరు ఎవరు అంటే యెహోషువ, కాలేబు. ఆ 2లో కూడా చూడండి, కాలేబు డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పిరిట్ని క్యారీ చేస్తాడు. ఎందుకంటే మరి లైవ్లో చెప్పిన విధంగా యెహోషువ మరణించాడు. యెహోషువ మరణం రికార్డు చేయబడింది, కానీ కాలేబుది రికార్డు చేయబడలేదు. ఆమెన్. అందుకోసం ఒక చక్కటి ప్రశ్న అడిగాడు. ఏమనంటే, ఎవరెవరు మరి సజీవులుగా వెళ్ళారన్నారు. అంటే మరి కాలేబు అయితే మన గుర్తు రాడు, కానీ ఎందుకంటే మనం అక్కడ రాయబడి లేదు. మరి ఆయన కూడా నిజంగానే ఆ స్పిరిట్ని క్యారీ చేశాడు గనక నిజంగానే మరి పరలోకానికి మరి ర్యాప్చర్ రూపంలో, అంటే ఏలియా వెళ్ళినట్టు, హల్లెలూయా, హానోకు వెళ్ళినట్టు వెళ్ళి ఉన్నాడేమో. ఆమె గనక కాలేబు లాంటి స్పిరిట్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పిరిట్. ఇగో నా యొక్క బిడ్డలందరిలో, నా సేవకులందరిలో దేవుడు చెప్తున్నటువంటి మాట, నా సేవకులందరిలో కాలేబు ఒక వేరే ఆత్మని క్యారీ చేస్తున్నాడు. అంటే 10 మంది 1000 మంది ఒకటి మాట్లాడితే ఈ వ్యక్తి ఒకటి మాట్లాడతాడు. కోవిడ్ వచ్చింది, అందరూ చచ్చిపోతారు అంటే ఒక్క వ్యక్తి నిలబడతాడు. కాలేబు లాంటి స్పిరిట్ ఉన్నటువంటి వ్యక్తి, ఆ స్త్రీ అయినా పురుషుడైనా ఏమని మాట్లాడతారంటే, ఎవరికి ఏమి జరిగినా, హల్లెలూయా, 1000 మంది పడినా, కుడి ప్రక్కన 10,000 మంది కూలినా ఆ పాయము నా యొద్దకు రాదని మాట్లాడతాడు విశ్వాసి. హల్లెలూయా. ఇదిగో అందరూ మరణిస్తున్నారు, నా దేవుడు నాకు నిత్య జీవమునిచ్చి నిలబడతాడు. ఆమెన్. ఈ యొక్క మాటలని ఈ రోజు నుండి నువ్వు ప్రాక్టీస్ చేయదువుగాక. ఆమెన్. దేవుడు ఈ యొక్క వాక్యమును మీ జీవితాలలో నింపునుగాక, జ్ఞాపకం ఉంచునుగాక. మీరు యొక్క వాక్యములో గొప్పదైనటువంటి రీతిలో ఆశీర్వాదమును పొందుకుందురుగాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మరి ఒక చిన్న మాటని, ఈ యొక్క స్పిరిట్, ఈ యొక్క వాక్యం, ఈ యొక్క స్పిరిట్ని మీరందరూ క్యారీ చేయలాగిన, ఈ యొక్క గొప్పదైనటువంటి ఆత్మలో మీరు బలపరచబడలాగిన. చూడండి, రాబోయే సంవత్సరంలోనికి ఇదే సేమ్ కైండ్ ఆఫ్ బాండేజ్ స్పిరిట్లో వెళ్ళొద్దండి. అంటే ఏమీ జరగటం లేదు, అన్ని సంవత్సరాలాగా ఈ సంవత్సరం కూడా ఉంది, ఏమీ జరగటం లేదు, ప్రతి దినము ఒక అద్భుతాన్ని ఎక్స్పెక్ట్ చేయాలి. రాబోయే దినాలలో నాకు గొప్ప మంచి దినాలు ఉన్నాయని నువ్వు మాట్లాడాలా.
అప్పుడు నీ యొక్క నువ్వు ఒక స్టెప్ వేస్తున్నప్పుడు ఆ దినము నీకు ఆశీర్వాద కారణంగా మార్చబడుతుంది. ఆమె అద్భుతాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి, డబ్బు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఏ విధంగా జరుగుతాయి ఇవన్నీ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ, డిఫరెంట్ స్పిరిట్, డిఫరెంట్ ఫెయిత్, విశ్వాసం, వెరైటీగా ఉండే విశ్వాసము. ఆమె ఎంతమందికి అర్థమవుతుందో నాకైతే తెలియదు, కానీ మరలా తిరిగి యొక్క వాక్యాన్ని వినండి. ఈ వాక్యమును వినటం వలన మీరు ఈ యొక్క విశ్వాసములోనికి నడిపించబడతారుగాక. ఆమె థ్యాంక్ యూ జీసస్. మరి బిడ్డలకు వినిపించాలి, బిడ్డలకు వినిపించాలి, యవనులందరూ ఈ వాక్యంలో స్థిరపరచబడాలి, ఈ విధంగా ఆశీర్వదించబడదురుగాక. ఆమె మనమైతే ఈరోజు ఆ యొక్క హౌస్ ఆఫ్ గ్రేస్లో ఉన్నాము, కానీ మనము కుంటివారము కాదు, గుడ్డివారము కాదు, ఊచకాలు చేయగలిగినటువంటి వారము కాదు. యేసయ్య వలన వీటన్నిటిని విడిపించబడి రీస్టోర్ చేయబడినటువంటి యేసయ్య బిడ్డలము. ఆమెన్. గనుక మనం చేతులెత్తి హల్లెలూయా అని దేవుణ్ణి స్తుతిస్తామండి. మనం కనులెత్తి ఆయన యొక్క అద్భుతాలను మనం చూస్తాం. ఆమెన్. గనుక ఆయన మార్గములు నడుస్తాం. ఆయన మార్గము ఈజీ, కష్టమేమి కాదు. దినము ప్రార్థించటము, ధ్యానించటం, వాక్యం చదవటం. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మీకు గనుక తోడుగా ఉంటే ఇవన్నీ ఈజీగా జరిగించబడతాయి. మన యొక్క జీవితం కూడా చాలా సాఫీగా వెళ్ళిపోతూ ఉంది. మరి దుష్టుడు లేడా అంటే ఉన్నాడు, అగ్ని బాణాలు ఉన్నాయంటే ఉన్నాయి, వస్తాయంటే వస్తాయి. కానీ నీ దగ్గర ఉన్నటువంటి విశ్వాసం అనే షీల్డ్ పట్టుకొని వాటన్నిటిని ఎదిరించడానికి నువ్వు సమర్థురాలుగా మార్చబడతావు. ఆమెన్. మరి నీ పైన దేవునికి అంత నమ్మకం కూడా అండి. ఆమెన్. ఎందుకంటే ఆయన బిడ్డలంటే దేవునికి ఇష్టం, ప్రేమించిన బిడ్డలు. హల్లెలూయా. ఊరికేనే మనల్ని లోకంలో మరి సాతానుడున్న చోట మనల్ని ఎందుకు ఉంచాడంటే నా బిడ్డలు సమర్థులు గనక, యేసయ్యను నమ్ముకున్నటువంటి బిడ్డలు సమర్థులు గనక. ఆమెన్. ఇది మనం అందరం నమ్ముకొని విశ్వాసంలో జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ వాక్యాలు జ్ఞాపకం ఉంచుకునేటివి, మర్చిపోయేటివి కాదు. కనుక మీరందరూ బాగా ఆశీర్వదించబడ్డారని విశ్వసిస్తున్నారు. నమ్మిన వారందరూ ఆమెన్ చెప్పాలి. నమ్మిన వారందరూ ఈ ప్రార్థనను ప్రార్థించాలి. ఆమెన్. సో ఒక చిన్న మాట ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా వందనాలు. కృపగలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఆశీర్వదించు దేవా, మీ కృపకై వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఇదిగో ప్రభ, విన్న వాక్యమును ప్రభ 60 100 100 నీ బిడ్డల జీవితాలలో ఫలింపచేయండి ప్రభా. నాటమని ప్రార్థిస్తా ఉన్నాను. గొప్పదైన కృపతో నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో నీ బిడ్డలకు విరుద్ధంగా ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి లార్డ్ ఫాదర్ దురాత్మ దుష్ట శక్తులన్నిటినీ నీ వాక్యం వలన వారు తండ్రి వెనక్కి మరల్చుకుందురుగాక. విశ్వాసం అనే డాలును పట్టుకుని వాటిని ఎదురించుదురుగాక. డిఫరెంట్ స్పిరిట్ని నీ బిడ్డలు క్యారీ చేదురుగాక. పరలోకము నుండి ప్రభా నీ బిడ్డలకు గొప్పదైన శక్తి, గొప్పదైన అభిషేకం, గొప్పదైనటువంటి సహాయము నీ బిడ్డల వద్దకు వచ్చునుగాక. తండ్రి ఇదిగో నీ కృపను నమ్ముకొని ప్రభా యేసయ్య నామంలో మేము ప్రవచిస్తూ ఉన్నాం. యేసయ్య నామంలో అద్భుతాలను పొందుకుంటున్నాం, ఆశీర్వాదాలని పొందుకుంటున్నాం. ఇది మొదలుకొని రాబోయే దినములన్నీ తండ్రి నీ బిడ్డలమైన మా జీవితాలలో ఆశీర్వాదకరమైన దినములే కానీ ఇదిగో చెడ్డ దినములు మా జీవితాల్లో ఉండవని మేము ప్రవచించుకుంటున్నాం. మా మార్గములన్నీ రమ్య మార్గములుగా మార్చబడును గాక. నిబిడలు ఇది ప్రార్థిస్తూ ఉండగా తండ్రి గొప్ప కార్యాలు వారికి జరిగించండి, అద్భుత కార్యములు జరిగించండి, ఆశ్చర్యమైన కార్యములు జరిగించండి. పరిశుద్ధాత్మడ గొప్ప తండ్రి, ఏ బిడ్డలైతే ప్రభ వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు మార్గములు సరళము చేయబడును గాక. వ్యాధితో ఉన్నటువంటి బిడ్డలకు ప్రభ వారు నీ విశ్వాసమును బట్టి నీ వాక్యమును పట్టుకుంటూ ఉండగా ఈ దినమున వారి యొక్క బంధకాలు తెగిపోవును గాక. యేసయ్య నామములో వ్యాధులన్నీ ప్రభ గొప్పదిన సాక్ష్యములుగా మార్చబడును గాక. విడుదల కలుగును గాక. ప్రభ నీ బిడలమైనటువంటి మేము ప్రభ ఏ బంధకాల కిందికి వెళ్ళటానికి వెళ్ళలేదు, మెడిసిన్ అనే బంధకంలో ఉండటానికి వెళ్ళదు ప్రభ. వి బ్రేక్ ఇట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అయా నీ పునరుత్థాన శక్తి బలం వలన నీ బిడలని నింపుమని ప్రార్థిస్తున్నాను, నీ బిడలను నడిపించమని ప్రార్థిస్తున్నాను. అద్భుతాలు వారికి కార్యములుగా మార్చబడును గాక. అద్భుత కార్యం నీ బిడలను వెంబడించును గాక. కృప వెంబడి కృప నీ బిడలకు కలుగును గాక. తండ్రి నీ బిడలను దీవించమని ప్రార్థిస్తున్నాను, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఫాదర్ గాడ్ కుటుంబాలలో గొప్పదైనటువంటి శాంతి సమాధానం నిలబెట్టండి ప్రభా. ఇదిగో మార్గము తప్పినట్లయితే పరిశుద్ధాత్మదేవ నీ బిడలను సరైన మార్గంలోనికి మీరు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. ఇదిగో దరిద్రత అనే కాడిని నీ కృప వలన విరగొడుతున్నాం యేసయ్యా నీ నామములో.
ఐశ్వర్యం వచ్చేలాగున, అద్భుతాలు జరిగించబడలాగిన సహాయము చేయమని తండ్రి. ఇదిగో ప్రభు, ఈ దినదీవెనలతో నీ బిడ్డలను నింపుమని అయా. ఇదిగో వాళ్ళు వెళ్తుండగా వస్తుండగా, ఇదిగో వారి మార్గముల కంటే ముందుగా మీరు వెళ్ళండి. ఈ యొక్క సంవత్సరం అయిపోయేలోపు తండ్రి గొప్ప కార్యములను నీ బిడ్డలు చూచలాగిన ఆశీర్వదించమని, దీవించి కృపలతో బలపరచుమని వేడుకుంటూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాము యేసయ్యా. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.